వచ్చి ఉన్నాను. దానిపైననే మాట ఏంది, దొంగతనము నాశనము హత్య చేయుటకు వచ్చును గాను, నేనైతే మీకు జీవము కలుగుటకు, అది కూడా సమృద్ధిగా కలుగుటకు వచ్చి ఉన్నాను. యేసు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు అనంటే, ఆ నాశనము, ఆ శాపము, ఆ హత్య, ఆ దొంగతనము జరిగినటువంటి ఆ వ్యక్తుల జీవితాలలో తిరిగి సజీవముగాను, తిరిగి ఆ సమృద్ధి కలిగినటువంటి జీవాన్ని నింపడానికి ప్రభు వారు వచ్చారు. అందుకని ఆ మాట ఆయన ఏమంటున్నాడు, ఐ కేమ్ దట్ దే మే హ్యావ్ ద లైఫ్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్ అబండెంట్లీ. నెక్స్ట్ క్విక్గా, నాకు ఇచ్చిన టైం మీరే స్లో చేస్తున్నారా? అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 2:16 ఏమంటుందంటే, కావున ప్రజల పాపముల పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యక్రమంలో కనికరము, నమ్మకము, ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములు ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. ఎందుకని ప్రభువారు భూమి మీదకి మనిషిగా వచ్చారు అనంటే, నీ జీవితంలో, నా జీవితంలో మన ప్రతి విషయం ఆయన అనుభవించి వాటిల్లో నుంచి ఆయన చెప్పడానికి, చేయడానికి, ఆ కార్యం ఏదైతే ఉందో, ఎందుకు వీళ్ళు ఇలా చేశారు, ఎందుకు వీళ్ళ జీవితాలు ఎలాగైనాయి అన్న విషయం ఆయనకి సంపూర్ణంగా అర్థం అవడానికే ఆయన కూడా మనిషి రూపాన్ని ఎంచుకున్నారు. ఎస్, నెక్స్ట్ కొద్ది ఫాస్ట్గా. అందుకనే వాక్యంలో చాలా స్పష్టంగా ఉంటుంది. రోమీయులకు ఏలనగా మనం ఇంకా బలహీనులమై ఉండుకునే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఆ కిందకు వచ్చిన తర్వాత, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండుకునే క్రీస్తు మన కొరకు. ఆయన భక్తుల కోసం, లేదంటే చర్చ్కి వచ్చే వాళ్ళు మాత్రమే కోసం కాదు, ప్రతి ఒక్కరి కోసం వచ్చాడు. మరి ముఖ్యంగా ఇందాక మనం అనుకుంటున్నటువంటి ఎలాంటి పరిస్థితిలో, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తుల జీవితాలను కూడాను తిరిగి జీవింపచేయడానికి. అందుకని అంటున్నాడు, ఆయన మరణంలో ఇందాక మనం చూసుకున్నాం, ప్రతి ఒక్క సిన్ కూడాను దేవుడు తన మీద వేసుకొని దట్ ఈస్ ద సేవ్డ్ అనే మాటను చూసాం. అందుకనే ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అంటే, బికాస్ హీఈస్ లవింగ్ అస్. అందుకని అంటున్నాడు, దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ 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 ఎస్ వెనక్కి. అందుకనే ప్రభు ఏమంటున్నాడు, ఎహెజ్కేల్ 36:25-27, మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండెను మీలో తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇందాక మనకున్న వాట్ ఇస్ ద ప్రాబ్లం అంటే, హృదయము మోసకరమైనది, దానిని గ్రహింపగలిగిన వాడెవడో. అందుకని వాట్ ఇస్ ద సొల్యూషన్? దేవుడు ఏమంటున్నాడు, మీ హృదయమును మారుస్తాను అంటున్నాడు. పైకి ఏమంటున్నాడు, మీకు కలిగిన అపవిత్రతను అంతటిని తీసివేస్తాను అంటున్నాడు. అదే మనకు తెలియాల్సిన. గాడ్ డజంట్ చేంజ్ ద రిలీజన్, గాడ్ డజంట్ చేంజ్ ద ఎనీథింగ్, యువర్ నేమ్ ఆర్ ఎనీథింగ్, హీ ఓన్లీ చేంజెస్ అవర్ హార్ట్. నెక్స్ట్, అందుకనే యువర్ ఓల్డ్ సెల్ఫ్ హ్యాడ్ డైడ్ అండ్ యువర్ న్యూ లైఫ్ is kept with the Christ in God. దేవునిలోనికి వచ్చినటువంటి మనము పాత స్వభావము నశించి నూతన స్వభావము నవీకరణ ధరించుకుంటాం. నెక్స్ట్, లివింగ్ గాడ్ హూ స్పీక్స్. క్విక్గా కావాలి. ఎస్, నెక్స్ట్. మేము నర్సీపట్నం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బరియల్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం చెప్పడం జరిగింది. సేమ్ ఇదే వాక్యం చెప్పాం. ప్రభు నీ గురించి, నా గురించి మరణించడానికి, నీ గురించి, నా గురించి చేయడానికి ఎందుకు వచ్చారంటే, బికాస్ హీ ఈజ్ లవింగ్ అస్. దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను కోరుకుంటున్నాడు. దేవునికి నువ్వు తెలుసు, నీ పిల్లలు తెలుసు, నీ గురించి అనేక తలంపులు ఉన్నాయని మేము ఆ వాక్యం చెప్పాం. బరియల్ ప్రాసెస్ అంతా చేసాం, వచ్చాం. 1 వీక్ తర్వాత ఒక పర్సన్ ఫోన్ చేశారు, అయా వాక్యంలో విన్న తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటి అని అంటే, ఆయన నన్ను, నా కుటుంబానికి నేను తెలుసు అనే విషయం, నా కుటుంబము ఆయనకి తెలుసు అన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? నేను చిన్నప్పటి నుంచి తాగుతూ ఉండేవాడిని, నేను ఇప్పుడు తాగుడు మానేసాను. ఎందుకంటే ప్రభువు నాతో ఉన్నప్పుడు నేను ఎందుకు తాగాలి అని తాగుడు మానేశాను. మేము తాగుడు గురించి ఒక మాట మాట్లాడలేదు, లేదంటే తాగుడు వల్ల నష్టాలు చెప్పలేదు, తాగుడు మీద సెమినార్ చెప్పలేదు. అక్కడ బరియల్ గ్రౌండ్లో జరిగినటువంటి మెసేజ్కి గాడ్ హూ స్పీక్స్. మనం చెప్పేటటువంటి మాటలు బట్టి, మనుషులను బట్టి ఎవరు మారడు. దేవుడు హృదయాలు మారుస్తారు, దేవుడు హృదయాలు మారుస్తాడు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయిని వైజాగ్ పంపించాడు. మా అబ్బాయిని కూడా వైజాగ్లో ఉంచండి, మా వాడు ఇక్కడ అల్లరి చిల్లరిగా ఉంటున్నాడని. ఇదంతా కూడా దేనివల్ల సాధ్యమంటే ఓన్లీ గాడ్ కెన్. ఎస్, నెక్స్ట్, డెలివరీ ఫ్రమ్ సెల్ఫ్. బన్నీ ప్రసాద్ అని మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి చూసుకోండి. అందులో ఉన్నటువంటి ఆయన ఆస్థమాటిక్ అండ్ టీబీ స్పైన్ ఉంది. ఒక స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నప్పుడు జావాలిన్ త్రో తగిలి
బెడ్ రిడన్ అవుతాడు. తర్వాత ఇంకా అలా క్రిపుల్డ్గా అంటే కదలలేని వ్యక్తిగా ఉండడంతో ఈ జీవితం ఎందుకని సూసైడ్ చేసుకోవాలి అనుకుంటాడు. అనుకున్నప్పుడు తనకి దేవుని కానీ యేసు ప్రభు కానీ ఏమీ తెలియదు, కానీ సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు యేసు ప్రభు తనతో మాట్లాడతాడు. ఏమని అంటే, నీవు నాకు కావాలి అని. అప్పుడు ఆయన అంటాడు, నేను అసలు ఆల్రెడీ నాకు టీబీ వచ్చి లేదంటే ఆస్తమాతోటి నేను అసలు కదలలేకుండా ఉన్నాను, క్వాడ్రిప్లీజియా అంటే కదలలేని స్థితిలో ఉన్నాను. అలాంటిది నేను నీకు ఉపయోగపడడం ఏంటంటే, లేదు లేదు ఐ నీడ్ యూ అని అంటే నెక్స్ట్ ఇమేజ్ హీఈస్ ద వన్. ఆ తరువాత ఆయన రికవర్ అవడమే కాదు, మొత్తం ఆల్మోస్ట్ ఫాస్టెస్ట్గా అన్ని కంట్రీస్ చూసిన వ్యక్తిగా బెన్నీ ప్రసాద్ అని ఉన్నాడు. అతను సియోల్లో మ్యూజిక్ ప్లే చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ షేర్ చేసుకుంటా ఉంటే ఆడ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్నప్పుడు అసలు నువ్వు ఎవడో ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అంటే అప్పుడు చెప్పాడు, ఇదిగోండి యేసు ప్రభు నాతో మాట్లాడాడు, నువ్వు నాకు కావాలి అన్నాడు. అంటే అప్పుడు పోలీసులు అడిగారు, నీ పిచ్చే ఉంటుంది, నీకే అనిపించి ఉంటుంది, అందుకే నువ్వు ఇలా చెప్తున్నావు అందరికీ బయటికి అని అంటే అప్పుడు చెప్పాడు, నాకు అనిపించింది ఏంటంటే నేను చచ్చిపోవాలి, ఎందుకు పనికిరానని. కానీ దేవుడు ఏమన్నాడు అని అంటే, నువ్వు పనికిరానివాడు కాదు, నువ్వు నాకు కావాలి అని అన్నాడు. అందుకు నేను బతికాను. ఎందుకు మా బెంగళూరు ఊరు కూడా దాటినటువంటి నేను ఈరోజు సియోల్లో ఉన్నాను. సియోల్ ఒలింపిక్స్ దానికోసం మ్యూజిక్ ప్లే చేయడానికి వచ్చాడు. గాడ్ హూ స్పీక్స్, గాడ్ హూ స్పీక్స్. నెక్స్ట్ ఆ వీడియో ప్లే చేస్తారా? దిస్ ఇస్ ద ఫైనల్. యా, ఈ 50 years ఓల్డ్ గేరీ లియోన్ అన్న అయినటువంటి ఆయన 48 మంది ఆడవాళ్ళని చంపాడు. మర్డరర్స్. హీస్ ద ముందుకు జరపవచ్చు. He pleaded guilty to the murders of 48 women. కోర్టులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇతనికి శిక్ష పడాలని కోరుకున్నారు. To provide more information on his victims and the whereabouts of their remains. In doing so, he avoided a trial and possible death penalty. Mr. Ridgway, how do you plead to the charge of aggravated murder in the first degree as charged in count 1 for the death of Wendy Lee Caulfield? Guilty. How do you plead to the charge of aggravated murder in the first degree as charged in count 2? Guilty. ముందుకు జరిపోయింది. It's like he didn't have, it looked like, I just couldn't believe that somebody could kill all those people and not remember them. వాళ్ళందరూ కూడా అతన్ని భయంకరంగా చంపాలని కోరుకున్నారు. His victims who were invited to speak in court when Ridgway was to all of the women you took was gone. Our memory is not. In your words, you said that they didn't mean anything to you, but she meant everything to us. She was a mother, she was a wife, she was a sister, and we miss her. Gary Ridgway sat there stone-faced అందరూ as అన్ని victims' మాట్లాడినప్పుడు relatives damned him and అలాగే mocked him. స్టీరింగ్ లుక్ తో చూస్తా He's ఉన్నారు. an animal. I wish for him to have a ముందుకు lawn. జరపచ్చు. Saad finally Mr. Ridgway, దిస్ ఇస్ ద వన్. There are people here that hate you. I'm not one of them. You've made it difficult 2 minutes. to live up to what I believe, and that is what God says to do, and that's to forgive. You are forgiven, sir. 48 మంది చంపినటువంటి ఆ వ్యక్తి మొత్తం 47 మంది వచ్చి కూడాను అతన్ని భయంకరంగా చంపేయండి, అతను ఊరి తీయండి, ఆయన కూడా చంపేయండి ఇవన్నీ చెప్పినప్పుడు అలాగే చూస్తూ ఉన్నాడు. కానీ వన్ పర్సన్ చెప్పాడు, బికాస్ గాడ్ సెడ్ ఆస్క్ యూ టు ఫర్గివ్, ఐఎమ్ ఫర్గివింగ్ అన్న ఒక్క మాటకే హిస్ హార్ట్ చేంజ్డ్. It is the only God who changed our life. This is the God who speak to our heart. It is the God who speak to us. Next slide. ఇంకా 2 slides ఉన్నాయి. I'm closing. And this is the 2 Corinthians 6:16. భక్తులుగానో మనం తప్పు చేసినటువంటి వాళ్ళని తప్పు చేశారు, ఇదిగో వీళ్ళు పాపులు, లేదనంటే ఇదిగో వీళ్ళు పనికిరాని వాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, నేనే రక్షించానని దేవుడు చెప్పటం లేదు. అండ్ హీ సేయింగ్, నేను మిమ్మను చేర్చుకుందును, మీకు తండ్రిని అయ్యుందును, మీరు నా కుమారులను కుమార్తెలను అయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఆమెన్, ఆమెన్. నెక్స్ట్. అండ్ ఇప్పుడు మనం వింటున్నటువంటి మాటలన్నిటినీ కూడాను
చాలామంది ఏమనుకుంటారంటే ఇలా వినేసినంత మాత్రాన మార్చేస్తారండి మమ్మల్ని కూడాను, మార్పు తీసుకొచ్చేస్తారు, లేదంటే చేంజ్ చేసేస్తారు, మతం మార్చేస్తారు అని అంటే బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. మత్తయి సువార్తలో ఏమని ఉంటుంది అని అంటే, అయ్యో చాలా స్పెసిఫిక్ ఏమని ఉంటుంది అంటే, అయ్యో మత పెద్దలారా పరిశీలరా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు, అతన్ని కలిసినప్పుడు అతను మీకంటే 2 నరక పాత్రనిగా. ఇది బైబిల్లో రాయబడి ఉన్నటువంటి మాట. అయ్యో వేషధారులైనటువంటి మత పెద్దలారా పరిశీలారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును దాటి భూమిని చుట్టి వచ్చేదరు. మీరు నేను కూడాను వాక్యం సరిగా తెలియకపోతే అలాంటి తప్పులోనే ఉంటాం. కానీ వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అని అంటే, దేవుడు నిన్ను నన్ను కూడాను కుమారుడుగా చేసుకుంటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? బికాస్ హీ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ హీ ఈస్ హ్యావింగ్ ద లాట్ ఆఫ్ ప్లాన్స్ ఫర్ యూ అండ్ మీ. అవి మేలుకరములే కానీ హానికరములు కానే కావు. కానీ ఎప్పుడైతే మనము దేవునితో ఉండమో, దేవునిలో నిలిచి ఉండమో, ఆ హృదయము మోసకరమైంది. కాబట్టి మనం కోరుకునే వాటిని కంటే కూడాను మన హృదయము మనకు కావలసిన వాళ్ళని కూడా చంపమనొచ్చు. మనం ఎలాంటి పనిలో ఉన్నా కూడాను భయంకరమైన నాశనము, అవమానము, హత్య, దొంగతనము ఇవన్నీ కూడా మన జీవితంలో కూడాను త్రూ అవర్ హార్ట్స్, మన హృదయముల వరే జరగవచ్చు. బట్ ఏ రోజైతే మనం ప్రభువుకు అప్పగించుకుంటామో, ప్రభు ఓన్లీ వన్ థింగ్ హీ డూ ఈస్ దట్ హీ చేంజ్ అవర్ హార్ట్. భయంకరమైనటువంటి తాగుబోతైనటువంటి వ్యక్తి వాక్యం ద్వారానే రక్షించబడ్డాడు. భయంకరంగా క్రిపుల్డ్ కదలలేనటువంటి వ్యక్తి తిరిగి సియోలో మ్యూజిక్ ప్లే చేశాడు. ఆల్ ద కంట్రీస్ ఫాస్టెస్ట్గా తిరిగాడనంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గాడ్ హూ స్పీక్స్. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, 48 మంది చంపినటువంటి వ్యక్తి కూడాను ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గాడ్ ఓన్లీ హిజ్ హార్ట్ చేంజ్. అలాంటప్పుడు దేవుడు ఈరోజు నిన్ను నన్ను మార్చేది కూడాను మన హృదయము ద్వారా మాత్రమే. లాస్ట్ స్లైడ్. గాడ్ ఈస్ లవింగ్ యూ. ఇందాక ఈ ఎఫిషియన్స్, ఇది ఇక్కడ మనం ఒక మాటను చదువుకున్నాం. ఎఫిషియన్స్ 1:11 అందరు చదివేస్తే ఐఎమ్ క్లోజింగ్ ఇట్. లాస్ట్ స్లైడ్ అనుకుంటాను. ఓకే, ఎఫిషియన్స్ 1:11 ఇంగ్లీష్లో చూడాలమ్మా, ఇంగ్లీష్లో చూడాలి. యా, ఎందుకంటే తెలుగులో కలిసిపోయి ఉంటుంది. యా, మిగతా వాళ్ళని కూడా తినేయండి. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? ఇన్ హిమ్ వీ హ్యావ్ obtained an inheritance, having been predestined according to the purpose of him who works all things according to him. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి we have obtained inheritance అంటే మన సొంత వాళ్ళ నుంచి మనకు వచ్చేటటువంటి ఆస్తి అని అంటే వాళ్ళకి సంబంధించినటువంటి థింగ్స్. అండ్ హ్యావింగ్ predestined, దేవుడు ముందుగానే మన కోసం నిర్ణయించుకున్నటువంటి predestined, and to the purpose of him who works all things according to his will. సమస్తమును సమకూడి జరుగుటకై దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడాను ఈ రోజుకి స్థిరముగా అదే దేవుడు, అదే సజీవుడుగా నీ జీవితంలో నా జీవితంలో. దట్ ఈస్ ద రీజన్ క్రిస్మస్ వై క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్. అంటే నిన్ను నన్ను కూడాను దాని యొక్క ఆ దేవుని ఉద్దేశంలో ఉన్నటువంటి నీవు నేను కూడా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండాల్సినటువంటి మనము హృదయాన్ని బట్టి తప్పిపోవడాన్ని బట్టి మన హృదయం నుంచి మనల్ని రక్షించడానికి, మన పాపము నుంచి మనల్ని రక్షించడానికి, అనేక మందికి ఆశీర్వాదకారకంగా ఉండడానికి as the inheritance of God decided. If you believe it and if you హృదయమునందు విశ్వసించి మీ నోటితో ఒప్పుకొని ఎడల ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మనం విన్న ప్రతిదీ కూడా నీ జీవితంలో జరిగిన గాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సార్. As we were going to finish in 5 minutes. Thank you, sir, for valuable message. And as Jesus said, I am the light of the world. Whoever follows me will never walk in darkness, but will have the light of life. As a symbol of Jesus, the light, and to remove the darkness from our life, we shall lit a candle. So I invite Dr. Janaki Babu sir, Shakila ma'am, Daniel Pastor garu, Sister Hepsiba garu, Parsi ma'am, షర్మిల మ్యామ్. చాలా శ్రద్ధగా దేవుని మాటలు విన్నారు. ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని మార్చడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి హృదయ మార్పిడి
మన హృదయం ఎలాంటిదని చెప్పారు సారు? ఘోరమైన వ్యాధి కలిగింది. దీనికి మెడిసిన్ ఎక్కడుంది? ఆ మెడిసినే యేసయ్య మనకి తీసుకుని వచ్చాడు. యేసయ్య మెడిసిన్. జీసస్ ఈజ్ ద ఓన్లీ మెడిసిన్ అండ్ రెమెడీ. మన హృదయానికి ఆయనే మందు. కాబట్టి ఆయనలో ఉన్న స్వాస్థ్యము మనం పొందుకోవడానికి దేవుడు క్రీస్తు ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం, హెరిటెన్స్, స్వాస్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ప్రియమైన యవ్వన బిడ్డలారా, పెద్దలారా, చిన్నారా, ఈ క్రిస్మస్ దినాల్లో మన హృదయాల్లో చూడండి, ఎవరో చెప్తే మారేది కాదు. యేసయ్య మన హృదయాలను మార్చే దేవుడు. యేసయ్యకి మన హృదయాల్లో చోటిద్దాం. నా రిక్వెస్ట్, మనందరం లేచి నిలబడినట్లయితే మీ అందరికీ క్యాండిల్స్ ఇవ్వబడుతున్నాయి. మీ క్యాండిల్స్ పట్టుకోనండి. ఆఖరికి వచ్చాము, తీసుకురండి. ఈ రాత్రి మీ గృహాలకు వెళ్ళి, ప్రభువా మా హృదయాలు బాగు చేయండి, మా హృదయాలు మార్చండి, మీ ప్రియకుమారుని క్రీస్తు ద్వారా వచ్చిన గొప్ప స్వాస్థ్యము, ఆ ఇన్హెరిటెన్స్ ప్రభువా మేము పొందుకోవాలి ప్రభు అని చెప్పి ఈ రాత్రి మీ గృహాల్లో ప్రార్థన. అందరూ లేచి నిలబడదాం. లైన్లు చూసుకోండి. క్వైర్ ఒకసారి ముందుకు రండి, పాట పాడతారు. రిక్వెస్ట్ డాక్టర్ షకిల మేడం అండ్ డాక్టర్ జానకి బాబు సార్, డాక్టర్ షమిలా మేడం, డాక్టర్ డానియల్ గారు, సిస్టర్ మేడం, డాక్టర్ పెర్సీ మేడం, సిస్టర్ నీరజమ్మ గారు, క్వైర్ స్టేజ్ మీదకి వెళ్ళి ఒకసారి తీసుకురండి బాబు. కేక్ తీసుకురండి, టేబుల్ కేక్ తీసుకురండి. మా క్వైర్ ఇటు వచ్చేయండి. క్వైర్ పాట పాడుతుండగా అందరు క్యాండిల్స్ తీసుకోండి. అందరూ క్యాండిల్స్ త్వరగా యవనస్తులు మ్యాచ్ బాక్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఫాస్ట్ గా క్యాండిల్స్ లైట్ చేసి ఇటు రండి. ఎలా రండి? అటువైపు తిరగండి. అటువైపు తిరగండి. ఇలా వచ్చేసి కేక్ కి టేబుల్ వేయాలి. సార్ ప్లీజ్ కమ్. పైకి వచ్చి మేడం ఎక్కడికి వచ్చాను. కేక్ కటింగ్ ముందుకు వచ్చి స్టార్ట్ చేయండి.
ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడైన ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి. అనాది కాలంలోనే ఏర్పాటు చేయబడినటువంటి నీ కృప ద్వారా నా తండ్రి మా నిమిత్తము మా హృదయాలు మా జీవితాలు బాగు చేయబడినట్లుగా నూతన హృదయము మాకిచ్చి మా ఘోరమైన వ్యాధులన్నింటినీ భరించి వాటిని కొట్టివేసిన వాడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఇంత శ్రేష్టమైన దినమును సమయమును మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రిస్మస్ కేక్ కటింగ్ బ్రదర్ గారు సిస్టర్ గారు క్యాండిల్స్ చేస్తారు. I request everybody to put out the candles. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Candles are free. As of today's our superintendent madam Dr. Shekila madam's birthday, so request madam also to gather and cut the cake along with us. అందరితో కలిసి చప్పట్లు కొడుతూ కేక్ కట్ చేస్తుండగా పాస్టర్ డానియల్ గారు, డాక్టర్ జానకి బాబు సార్, డాక్టర్ షకీలా మేడం, డాక్టర్ షర్మిలా మేడం, డాక్టర్ పెర్సీ మేడం అండ్ నీరజమ్మ గారు. నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, ఎవరికి రాలేనని నా కోసం వచ్చావయ్యా, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, ఎవరికి రాలేనని నా కోసం వచ్చావయ్యా, నా యేసయ్యా, నా మంచిది. ఆఖరిగా ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క సెలబ్రేషన్ ముగించుకుందాం. దయచేసి కాలేజీ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ మీరు వెళ్ళండి. రిమైనింగ్ పీపుల్ ప్లీజ్ స్టే బ్యాక్. కింద అందరికీ ప్రేమ విందు సిద్ధముగా ఉంది. చల్లని వాతావరణంలో చక్కని వేడివేడి బిర్యానీ మీకోసం సిద్ధం చేసాం. అందరూ చక్కగా భోంచేసి వెళ్ళండి. ప్రార్థన చేసుకుందాం. తీసుకురండి. I would like to invite James Square and CFU to present a gift to Janaki Babu sir. James and CF Youth. కోటి కోటి కృతజ్ఞతలు
special present gift to Shakila ma'am. అర్హతేమది నాపై నీవు ప్రేమ చూపిన కృపా అర్హతేమది నాపై నీవు ప్రేమ చూపిన కృపా ప్రార్థన ఆశీర్వాదంతో తెచ్చుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయ కలిగిన తండ్రి, ఇంతవరకు మీ దయను బట్టి మీ కృపను బట్టి నాయన ఈ గొప్ప ఆరాధన జరిగించడానికి మీరు సహాయం చేశారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనములు. మీరు ఇచ్చిన ఈ వాక్యముకై మీకు వందనాలు. ఇదిగో ప్రభు, ఎంతో ప్రశస్తమైన యవ్వన బిడ్డలు నాయన, వారి హృదయాల్లో వారి జీవితాల్లో మీరు జన్మించి వారు నీ కాడి కిందకు వచ్చి యవ్వన కాలంలో నీ కాడిని మోసి రాబో దినాల్లో నీ కొరకు గొప్ప మిషనరీలుగా, గొప్ప భక్తులుగా, ఇదిగో నాయన తండ్రి, క్రీస్తు ద్వారా వచ్చిన గొప్ప స్వాస్థ్యము నాయన ఈ ప్రపంచానికి అనేక మందికి మేము అందించినట్లుగా నాయన మమ్మల్ని అందరిని మీరు ఆశీర్వదించండి. యవ్వన బిడ్డలను ప్రత్యేకముగా దీవించండి. ఒక్కొక్కరు నీ కొరకు బలమైన సాక్షులుగా తండ్రి అనేక మందికి దీవెనకరముగా మీకు మహిమకరముగా చేయి నాయన. నిజమే ప్రభువా, మా హృదయాలను బాగు చేయడానికి ఘోరమైన వ్యాధి కలిగిన మా హృదయము, చెడిపోయిన మా హృదయం, పాడైపోయిన మా జీవితాలు, చీకటిలో ఉన్న మా బ్రతుకులను వెలిగించడానికి దేవా, ఇదిగో మీరు కూడా మాలో ఒకడిగా మారిపోయారు ప్రభువా. తండ్రి, మీరే ఈ లోకములో రాకపోయినట్లయితే ఘోరమైన వ్యాధి కలిగిన మా హృదయాలకు ప్రభువా మందే లేదు నాయన. ఈ రాత్రి ప్రభువా, ఇదిగో తండ్రి, మా హృదయాల్లో మీరు నాయన ఇంకా ఎంతమంది హృదయాలైతే వ్యాధితో మోసముతో నిండిపోయి ఉన్నాయో ఈ రాత్రి ఒక్కొక్క హృదయం తెరవబడ్డానికి, యేసు రక్తంలో ఒక్కొక్క హృదయం కడగబడ్డానికి, నూతన సృష్టిగా నూతన స్వభావాన్ని పొందుకోవడానికి ప్రభువా కూడి వచ్చిన ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయండి నాయన. ఇదేదో గొప్ప వేడుకగా, సెలబ్రేషన్గా, ఎంటర్టైన్మెంట్గా కాకుండా నాయన, ఇదిగో నా తండ్రి, నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ కృప, ముఖ్యంగా నీ ఆత్మ ఒక్కొక్క బిడ్డను దర్శించి ఇంకా మీ సర్వసత్యములోనికి రావడానికి, ముఖ్యంగా బిడ్డలందరూ వారి జీవితాలు మీకు సమర్పించుకొని మీ బిడ్డలుగా, మీ సాక్షులుగా మారడానికి సహాయం చేయమని, నీ ఆశీర్వాదంతో పంపించమని యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని దయ, పరిశుద్ధాత్మ కన్య సహవాసం కూడి వచ్చి మనందరికీ తోడుగా ఉండి మన హృదయాలు వెలిగించబడి, మన మనోనేత్రలు తెరవబడి, మన హృదయాలు స్వస్థత పొంది నూతన హృదయముతో ప్రభువుని ఆరాధించడానికి, గణపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. స్టూడెంట్స్, మీకు ఏమైనా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటే తొందరపడొద్దు.